ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుండి 14 వచనాలలో ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. రండి విందాం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యాలు మన క్రైస్తవ జీవిత గమనాన్ని, మన ప్రవర్తనను మార్చివేసే శక్తి కలిగి ఉన్నాయి. నమ్ముతున్నారా? మిత్రులారా, ఒకప్పుడు మనం లోకాశల్లో, పాపపు ఆలోచనలలో, చీకటిలో బ్రతికాం. కానీ యేసుక్రీస్తు అనే నిజమైన వెలుగు మన హృదయాలలోకి ప్రవేశించినప్పుడు మనం కేవలము వెలుగును చూసేవారు మాత్రమే కాదు, స్వయంగా వెలుగై ఉన్నాము. వెలుగు ఉన్న చోట చీకటి నిలువబడలేదు. అలాగే మన జీవితాల్లో క్రీస్తు వెలుగు ఉంటే మన నుండి వెలుగు ఫలాలు బయటకు రావాలి. ఆ ఫలాలు ఏమిటంటే, 1 మంచితనం, నీతి మరియు సత్యం. ప్రియులారా, మన మాటల్లో మంచితనం, మన క్రియల్లో నీతి, మన ఆంతరంగంలో సత్యం ఉన్నప్పుడే మనము వెలుగు సంబంధులమని నిరూపించుకోగలం. ఈ బలాలు మీలో ఉన్నాయా? ప్రభువుకు ఏది ఇష్టమైనదో దానిని పరీక్షించి తెలుసుకోవాలని వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. లోకము మనల్ని రకరకాల ఆకర్షణలతో ప్రలోభ పెట్టవచ్చు. కానీ ప్రతి పని చేసే ముందు ఇది నా దేవునికి ఇష్టమేనా అని ఆలోచించడమే ఆత్మీయ వివేచన. నిష్ఫలమైన చీకటి క్రియల్లో మనం పాలు పంచుకోకూడదు. సదా వాటిని ఖండించాలి. ఎందుకంటే చీకటిలో చేసే పనులు బయటకు రానంత వరకే బలంగా కనిపిస్తాయి. కానీ వెలుగు పడగానే వాటికి అసలు స్వరూపం బయటపడుతుంది. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లేవుము, ఇప్పుడే క్రీస్తు నీ మీద ప్రకాశించును. హల్లెలూయా అనే మాట ఈరోజు మనకు ఒక గొప్ప మేల్కొలుపు. చాలామంది శరీరరీత్యా జీవిస్తున్నా ఆత్మీయంగా నిద్రపోతున్నారు, లేదా మృతులలో వలె ఉన్నారు. లోకపు మత్తులో, నిర్లక్ష్యములో ఉన్న మనల్ని క్రీస్తు వెలుగు వైపు రమ్మని దేవుడు పిలుస్తున్నారు. మనం మేల్కొన్నప్పుడు క్రీస్తు ప్రభావం మన మీద ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశం మన ముఖాల్లో, మన ప్రవర్తనలో, మన కుటుంబాల్లో ప్రతిబింబిస్తుంది. హల్లెలూయా. ఈ ఆత్మీయ సందేశాన్ని మన జీవితాలకు ఎలా అనువదించుకోవాలి? మొదటిది, మన గత చీకటి జీవితాన్ని విడిచిపెట్టాలి. రెండవది, ప్రతిరోజు దేవుని వాక్యం అనే వెలుగులో మనల్ని మనం పరీక్షించుకోవాలి. మూడవది, మన చుట్టూ ఉన్న చీకటి లోకానికి మనకు వెలుగుగా మారి ఇతరులను క్రీస్తు వైపు నడిపించాలి. వెలుగు సంబంధులుగా నడుచుకోవడం అంటే లోకానికి భిన్నంగా, పవిత్రంగా బతకడం మాత్రమే. ఈరోజే ఒక తీర్మానం చేసుకుందాం. మనలోని మంచితనం ద్వారా, మన నీతి ప్రవర్తన ద్వారా దేవుని నామానికి మహిమ తెద్దాం. నిద్రమత్తును వదిలి ఆత్మీయంగా మేల్కొందాం. క్రీస్తు వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మనం లోకానికి ఉప్పుగా, వెలుగుగా మార్చబడతాం. దేవుడి ఈ మాటలను మన హృదయాలలో ఫలించినట్టు చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే టుడే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దేవుని కాంతి మీ మీద ప్రకాశింపజేయునుగాక. ఆమేన్.